వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జ్ఞానం నుండే విజ్ఞానం పుట్టుకొస్తుంది. జ్ఞానాన్ని ప్రేమించేవారు జీవితంలో ఎదుగుతారు. గోదావరిఖని జిల్లా అదనపు జడ్జి శ్రీనివాసరావు వెల్లడి. కృష్ణవేణి హైస్కూల్లో ఘనంగా బోనాల జాతర. బోనాలతో అమ్మవారికి పూజలు చేసిన విద్యార్థినులు. రామగుండం భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా సంతోషిమాత 50వ వార్షికోత్సవ వేడుకలు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులుగా మార్కపురి సూర్య ఎన్నిక. హర్షం వ్యక్తం చేసిన AIYF శ్రేణులు. జ్ఞానం నుండే విజ్ఞానం పుట్టుకొస్తుందని, జ్ఞానాన్ని ప్రేమించేవారు జీవితంలో ఎదుగుతారని గోదావరిఖని జిల్లా అదనపు జడ్జి శ్రీనివాసరావు అన్నారు. గోదావరిఖని చంద్రశేఖర్ నగర్లోని గుడ్ మార్నింగ్ స్కూల్లో శనివారం మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో వన్ టౌన్ ఎస్ఏ అనుషతో కలిసి జడ్జి మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే తల్లిదండ్రులను, గురువులను మర్చిపోకూడదన్నారు. విద్యార్థులు చట్టాల పట్ల, నేరాల పట్ల నియంత్రణ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో పెరిగిన టెక్నాలజీతో పాటు ఈజీ మనీ సంపాదన కోసం సైబర్ క్రైమ్ నేరాలు కూడా పెరిగాయన్నారు. ఎవరైనా సైబర్ క్రైమ్కు గురైనప్పుడు 1930కు కాల్ చేయాలని, ర్యాగింగ్ అనేది చట్టవిరుద్ధమని, ర్యాగింగ్కు పాల్పడిన వారు శిక్షార్హులని హెచ్చరించారు. విద్యార్థులు నాలెడ్జ్, అండర్స్టాండింగ్, విజ్డమ్ అనే విషయాలను నేర్చుకోవాలన్నారు. విద్యార్థుల్లో విజ్ఞానంతో పాటు ఉన్నత స్థాయికి ఎదగాలన్న పట్టుదల ఉండాలని, అలాంటి కోవకు చెందిన వ్యక్తులు చాయ్వాలా నుండి ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోడీ, చెత్త ఎరవేసేవాడిగా పనిచేసి ప్రపంచ స్థాయి క్రికెటర్గా ఎదిగిన క్రిస్ గేల్, పెట్రోల్ బంక్లో పనిచేసిన వరల్డ్ బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్గా ఎదిగిన అంబానీలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులు ఒక గోల్ అనేది పెట్టుకుని చదువులో ముందుకు సాగాలన్నారు. మన ఆలోచన విధానం మూలంగానే మన జీవితంలో ఎదుగుదల ఉంటుందని బోధించారు. But they don't think hard. If they think hard, they need not work hard. చెప్పండి. If they think hard, they need not work hard. అబ్రహాం లింకన్ కి ఆయన ఒక సామెత రాశాడు. If 6 hours time is given to me to chop down a tree, I will spend this much of time for sharpening the axe and this much of time to cut down the tree. ఇప్పుడు చెప్పండి, మీకు 6 hours ఇచ్చాం ఒక చెట్టుని నరకడానికి. ఎంత టైం మీరు షార్ప్ చేయడం కావాలి గొడ్డలకి? ఎంత టైం నరుకుతారు? విదిన్ 2 hours I will chop down the tree. చూసారా, మనం ఆన్సర్ కూడా ఒక్క 1 minute ఆలోచించాలి. ఇందులో ఏ పాయింట్స్ రాయాలి, ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎన్ని మార్కులకి ఇచ్చారు. 20 pages 20 మార్క్స్ ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి. అదే క్వశ్చన్ 2 మార్క్స్ కూడా అడగచ్చు. అప్పుడు తగ్గించాలి, ఏది ఇంపార్టెంట్ ఏది అది రాయాల్సి వస్తుంది. సో అందుకే ఇఫ్ యూ థింక్ హార్డ్ యూ నీడ్ నాట్ వర్క్ హార్డ్. విజడమ్ అంటే ప్రాక్టికల్ అప్లికేషన్. ఒక విషయం తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, వాటి కాన్సిక్వెన్సెస్ అవిని అండర్స్టాండింగ్. విజడమ్ అంటే అప్లై చేయడం. ఉదాహరణకి స్మోక్ చేయకూడదు, అది నాలెడ్జ్. స్మోక్ చేస్తే ఏమవుతుంది, అది అండర్స్టాండింగ్. ఏమవుతుంది స్మోక్ చేస్తే? లంగ్స్ చెడిపోతాయి. ఈ నాలెడ్జ్, ఈ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు స్మోక్ చేస్తాడా? చేయడు. అప్పుడు విజడమ్ ఏంటంటే, ఇప్పుడు స్మోక్ చేయాలా చేయకూడదా, అది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. ఎవరైతే రైట్ డెసిషన్ తీసుకుంటారో వాళ్ళని వైస్ పర్సన్ అంటారు. ఎవరైతే రాంగ్ డెసిషన్ తీసుకుంటారో వాళ్ళని. గుడ్ మార్నింగ్ గ్రామర్ స్కూల్లో లీగల్ లెటర్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ తలకు ఉద్దేశం ఏంటంటే, పిల్లలకి వాళ్ళ రైట్స్, అలాగే డ్యూటీస్, అలాగే సమాజంలో ఒక జస్ట్ సొసైటీ, ఈక్విటబుల్ సొసైటీ క్రియేట్ చేయడానికి గాను ఈ ప్రోగ్రాం జరుగుతుంది ప్రతి చోట. ఆనరబుల్ హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా ఇందులో పిల్లలకి అసలు నాలెడ్జ్ అంటే ఏంటి, అండర్స్టాండింగ్ అంటే ఏంటి, విజ్డమ్ అంటే ఏంటి, పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి, చట్టాలు ఏం చెప్తున్నాయి, మనిషి ఎలా జీవించాలి, మరి ఏ విధంగా జీవిస్తే మరి శాంతి సమాజంగా మనం ఉండగలడు, మరి సమాజంలో మంచి పౌరుడిగా జీవించగలడు అనే విషయాలు ఇక్కడ బోధించడం జరిగింది.
మరి ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటుగా మిగతా విషయాలపై వాళ్ళకి అవగాహన కలిగిస్తే రేపొద్దున ఫ్యూచర్లో ఎటువంటి క్రైమ్స్ చేయకుండా ఒక లాఫుల్ సిటిజన్గా ప్రతి ఒక్కరూ ఉండడానికి అవకాశం ఉంటుందని ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని వేదికగా చేసుకొని పిల్లలకి సైబర్ అవేర్నెస్ మీద అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సైబర్ అవేర్నెస్కి మన వాళ్ళు ఎలా గురవుతున్నారు, గురైనప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎంత తొందరగా రెస్పాండ్ అవుతే మనకు ఎంత తొందరగా రికవరీ ఉంటుంది అనే దాని మీద పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. పిల్లలుగా వీళ్ళు రేపటి మన భారతదేశ పౌరులుగా, మన భారతదేశాన్ని ముందుకు నడిపించే పౌరులుగా వీళ్ళు ముందుకు ఉంటారు. కాబట్టి వీళ్ళకి మంచి అవగాహన ఉండి మంచి నాలెడ్జ్ ఉంటే వీళ్ళు 10 మందికి చెప్పే వాళ్ళు అవుతారు. కనుక వీళ్ళకి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఆదర్శ్ అండే సమ్మారావు, అడ్వకేట్ జీవన్ గ్లోరీ, కార్యక్రమ ఇన్ఛార్జ్ భూమయ్య, అడ్వకేట్ తిరుపతిరావు, పాఠశాల డైరెక్టర్ సమ్మిరెడ్డి, తిరుపతి రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులు శనివారం బోనాల జాతరను ఉత్సాహభరితంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. విద్యార్థులంతా సాంప్రదాయ వస్త్రధారణతో పాల్గొని పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా పిల్లలు రంగురంగుల వేషధారణతో బోనాలతో వెళ్లి భక్తితో పూజలు నిర్వహించారు. పండుగ సంబరాల్లో భాగంగా అందమైన నృత్య ప్రదర్శనలు కూడా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్, టీచర్లు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని విద్యార్థులకు ఉత్తేజాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ కృష్ణవేణి హై స్కూల్లో మేము విద్యతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను కూడా విద్యార్థులకు నేర్పిస్తున్నామన్నారు. బోనాలు జరుపుకోవడం ద్వారా వారు తమ మాతృ సంస్కృతిని అర్థం చేసుకుని భక్తి, ఐక్యత, గౌరవం వంటి విలువలను పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సెంటినరీ కాలనీ సాయిరాం గార్డెన్లో కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులు శనివారం బోనాల జాతరను ఉత్సాహభరితంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. విద్యార్థులంతా సాంప్రదాయ వస్త్రధారణతో పాల్గొని పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా పిల్లలు రంగురంగుల వేషధారణతో బోనాలతో వెళ్లి భక్తితో పూజలు నిర్వహించారు. పండుగ సంబరాల్లో భాగంగా అందమైన నృత్య ప్రదర్శనలు కూడా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్, టీచర్లు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని విద్యార్థులకు ఉత్తేజాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ చందుపట్ల తిరుపతి రెడ్డి, ప్రిన్సిపల్ బర్ల శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బాక్కి వెంకటయ్య, కమిటీ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకువెళ్లారు. వాయిస్ ఓవర్ 3. పెద్దపల్లి జిల్లాలో ఇతర కులాలచే దళితులు అనేక రకాల దాడులు, కుల వివక్షను ఎదుర్కొంటున్నారని, వీటిపై ప్రభుత్వ అధికారుల దృష్టిని తీసుకువెళ్లినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని చైర్మన్కు వివరించారు. అనంతరం దళితుల సమస్యల పరిష్కారంలో అంకిత భావంతో పనిచేస్తున్న చైర్మన్ బాక్కి వెంకటయ్యను, అందుబాటులో ఉన్న కమిటీ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణను శాలువాతో ఘనంగా సన్మానించి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కుర్మపల్లి, మాజీ సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు తదితరులు పాల్గొన్నారు. రామగుండం భక్తాంజనేయ స్వామి ఆలయంలోని సంతోషి మాత 50వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ మేరకు సంతోషమాత ఆలయం 50వ వార్షికోత్సవం సందర్భంగా లోకేష్ కాండోయ్ అగర్వాల్, శివ సంతోష్ కాండోయ్ అగర్వాల్ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ సంతోషిమాత 50వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం అంకురార్పణ, నవగ్రహ పూజ, కలశ స్థాపన, అఖండ దీపం, గణపతి హోమం, నవగ్రహ హోమం, శనివారం చండీ హోమం, హారతి, పూర్ణాహుతి పూజ కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రంజిత్ శర్మ, రమణ శర్మ, వారి బృందంతో పాటు ఆలయ కమిటీ నిర్వాహకులు కౌశిక వెంకటరమణ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ స్థానిక భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిష్ఠించబడినటువంటి యొక్క అమ్మవారి సంతోషమాత ఈ సంవత్సరంతో 50 సంవత్సరములు పరిపూర్తయిపోతున్నటువంటి యొక్క సందర్భంగా ప్రత్యేకమైనటువంటి యొక్క పూజా కార్యక్రమము, అట్లాగే అమ్మవారి యొక్క మూలమంత్ర హవనం అనగా దుర్గా సప్తాశతి పారాయణ పూర్వక చండీ హవనాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమమును శ్రీయుతులు లోకేష్ కుమార్ గారు, అట్లాగే వారి యొక్క సోదరుడైనటువంటి యొక్క శివ సంతోష్ గారి యొక్క ఆర్థిక సహకారంతో, ఆంజనేయ స్వామి వారి యొక్క కమిటీ వారి యొక్క సహకారంతో ఇటువంటి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఇటువంటి యొక్క కార్యక్రమమును ఒక్క వాళ్ళ కోసం కాదండి, ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క సమస్తమైనటువంటి యొక్క భక్తులందరూ కూడాను సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యములతో, అష్టైశ్వర్య భోగభాగ్యములతో జీవిత పర్యంతం కూడా సంతోషంగా ఉండాలనేటువంటి యొక్క భావన చేత సంతోషమాత యొక్క 50 సంవత్సరముల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఇటువంటి యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి యొక్క ప్రతి భక్తునికి 50 మంది గ్రామ ప్రజానికానికి అందరికీ కూడా ఆ అమ్మవారి దయతోటి అష్టైశ్వర్య భోగభాగ్యములను కలుగుగాక అని ప్రార్థిస్తూ ఇటువంటి దాన్ని సింగరేణిలో కార్మికుల అక్రమ బదిలీలు ఆపాలని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గోదావరికని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఇటీవల RG1, RG2 ఏరియాలో టీబీజీకేఎస్కు సంబంధించిన మాదాస్ రామ్మూర్తి, జాహిద్ పాషా, బాలసాని కొమరయ్యలను ఎలాంటి కారణం లేకుండా బదిలీ చేయడం జరిగిందని, వారు ఏం తప్పు చేశారని, ట్రాన్స్ఫర్ చేశారో సింగరేణి యాజమాన్యం వివరణ ఇవ్వాలని కార్మిక వర్గం అడుగుతుందన్నారు. అక్రమంగా బదిలీ చేసిన వ్యక్తులు సంస్థ ఆస్తులకు ఏమైనా నష్టం చేశారా లేదా ఇందులో ఏ రాజకీయ నాయకుడి జోక్యం ఉందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఒక కార్మికుడు మాదాసు రామ్మూర్తికి 1.5 సంవత్సరంన్నర, మరో కార్మికుడు బాలసాని కొమరయ్యకు 8 నెలల సర్వీస్ కాలం మాత్రమే ఉందని, 2 సంవత్సరాల సర్వీస్ ఉన్న కార్మికులను బదిలీ చేయొద్దని కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయని, ఆయన కూడా ఆ కార్మికులను బదిలీ చేయడం వెనుక ఎవరి ప్రోద్బలం ఉందో తెలపాలని మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో సింగరేణి యాజమాన్యం వెనక్కు తగ్గకపోతే టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులను కలుపుకొని ఉద్యమిస్తామని హెచ్చరించారు. అక్రమ బదిలీలను ఆపండి. సింగరేణి యాజమాన్యమా, ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినట్లయితే ఒకవైపు రాజకీయ జోక్యం, రెండవది యాజమాన్యం యొక్క చర్యలు కార్మికులని ఇబ్బందికి గురి చేస్తున్నటువంటిది కనిపిస్తూ ఉన్నది. నిన్నగాక మొన్న RG1, RG2లో సంబంధించినటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వాన్ని, ముఖ్యంగా RG1లో జావిద్ పాషా అనే మా డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఈపీ ఆపరేటర్ ఓసిఫై గారిని, అలాగే RG2కు సంబంధించి మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మాదాస్ రామ్మూర్తి, అలాగే మాకు అభిమానంగా ఉన్నటువంటి బాలసాని కొమరయ్య అనేటువంటి టెక్నీషియన్ వర్క్షాప్, వీరు ముగ్గురికి నిన్న బదిలీ లెటర్స్ ఇవ్వడం జరిగింది యాజమాన్యం. మేము ఒకటే కోరుతున్నాం, ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ ముగ్గురు చేసిన తప్పేంటి? వీళ్ళేమన్నా కంపెనీ ఆస్తులను నష్టపరిచినరా?
కంపెనీ అధికారుల మీద దాడులు చేసిండ్రా, లేదంటే ఏదైనటువంటి కొన్ని సంస్థలలో ఇబ్బంది కలిగించేటువంటి చర్యలు చేపట్టినరా, లేదా వాళ్ళకి ఏమైనా బిజినెస్లు ఉన్నాయా, లేదా వాళ్ళు ఏమైనా యాజమాన్యాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారా, లేదా వాళ్ళకి ఇతర బిజినెస్లు కానీ వడ్డీ వ్యాపారాలు కానీ ఇంకా మెడికల్ కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ల దందాలు కానీ ఎక్కడైనా ఏమైనా వీళ్ళు ఇబ్బంది పెట్టిర్రా, కంపెనీకి నష్టం చేసిర్రా అనేటువంటిది తెలియజేయాలని మేము కోరుతా ఉన్నాం. ప్రాపర్గా ఎంక్వైరీ చేశారా, లేక ఎవరో అనామకులు ఇచ్చినటువంటి పేరును తీసుకొని మీరు వాళ్ళు చెప్పినట్టుగా ట్రాన్స్ఫర్ చేశారా, లేదా రాజకీయ ఒత్తిడి రాజకీయ ప్రోద్బలంతో మీరు చేసిండ్రా అనేటువంటిది ఈరోజు కార్మిక వర్గం అడుగుతూ ఉన్నది. ఇలానే బదిలీలు చేసుకుంటూ పోయినట్లయితే మంచిగా పనిచేసేటువంటి కార్మిక వర్గంలో ఒక అలజడి ఆందోళన రేకెత్తించేటువంటి అవకాశం ఉన్నది. ఈ ముగ్గురు విషయంలో చూసినట్లయితే వాళ్ళ వర్క్ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ ఇతరత్ర ఏది చూసినా కానీ ఎక్కడ కూడా ఇబ్బందికరమైనటువంటిది లేదు. ఎక్కడ వాళ్లకు ఛార్జ్ షీట్లు కానీ సస్పెన్షన్లు కానీ ఇంకా ఇతరత్ర ఏమీ లేవు. రెండవది, ఈరోజు మాదాసు రామ్మూర్తి అనేటువంటి హెడ్ ఓవర్మెన్ OC3 గారికి 13 నెలల లెఫ్ట్ ఓవర్ సర్వీస్ మాత్రమే మిగిలి ఉన్నది. రేపో ఎల్లుండో అయినట్లయితే కేసీఆర్ గారి యొక్క పీరియడ్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని 61 సంవత్సరంలో పనిచేసేటువంటి సమయం. ఇక కొమరయ్య అనేటువంటి వ్యక్తి అయితే ఈ నెల కాకుండా 8 నెలలు మాత్రమే మిగిలినటువంటి వ్యక్తి. మనకు అనేక సర్క్యులర్లు కానీ అనేక నిబంధనలు కానీ మనకు చెప్తా ఉన్నాయి. 2 సంవత్సరాల లోపు సర్వీసు ఉన్నటువంటి కార్మికుడిని బదిలీ చేయకూడదు అనేటువంటిది కోర్టు కూడా అనేక సార్లు చెప్పినటువంటిది కూడా మనం చూసాం. అయినప్పటికీ మరి ఈ ఇద్దరి విషయంలో 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వీళ్ళని బదిలీ చేయడం అనేది, అకారణంగా చేయడం అనేది, అడిగినా కానీ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి బదిలీలను వెంటనే ఆపండి అని C&MD గారికి అలాగే డైరెక్టర్ పా గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సమావేశంలో TBGKS నాయకులు నూనె కొమరయ్య, వడ్డేపల్లి శంకర్, వర్లపల్లి రవి, చేల్పూరి సతీష్, శ్రీనివాస్, ప్రవీణ్, సాయి, సంపత్, కళాధర్ తదితరులు పాల్గొన్నారు. CPI జిల్లా కార్యవర్గ సభ్యులుగా మార్కపురి సూర్య ఎన్నికయ్యారు. భారత కమ్యూనిస్టు పార్టీ CPI పెద్దపల్లి జిల్లా 4వ మహాసభలు జూలై 17న పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని NS గార్డెన్స్లో ఘనంగా జరిగాయి. ఈ మహాసభలో CPI జిల్లా కార్యవర్గ సభ్యులుగా యువజన నాయకుడు మార్కపురి సూర్యను ఎన్నుకున్నారు. కాగా యువజన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ సూర్య ఎన్నిక పట్ల AIYF రామగుండం నగర సమితి అధ్యక్ష కార్యదర్శులు సాదుల శివ, ఆశల నవీన్లతో పాటు రానవేణి సుధీర్ కుమార్, పోతరాజు నాగరాజు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మార్కపురి సూర్య మాట్లాడుతూ 2009లో వామపక్ష భావజాలానికి ఆకర్షితుడై కమ్యూనిస్టు నాయకుడు CPI తిరుపతి కుమారుడిగా AISFI విద్యార్థి సంఘంలో చేరి అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంటూ 2010లో AISF నగర కార్యదర్శిగా, 2011లో జిల్లా సహాయ కార్యదర్శిగా, 2013లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక కావడంతో పాటు నాటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేయడం జరిగిందన్నారు. యువజన సంఘం AIYFలో చేరి నగర కార్యదర్శిగా, 2022లో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం కొనసాగుతూనే యువజన నాయకుడిగా CPI జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఎన్నిక కావడం తనలో మరింత బాధ్యత పెంచిందని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జ్ఞానం నుండే విజ్ఞానం పుట్టుకొస్తుంది. జ్ఞానాన్ని ప్రేమించేవారు జీవితంలో ఎదుగుతారు. గోదావరిఖని జిల్లా అదనపు జడ్జి శ్రీనివాసరావు వెల్లడి. కృష్ణవేణి హైస్కూల్లో ఘనంగా బోనాల జాతర. బోనాలతో అమ్మవారికి పూజలు చేసిన విద్యార్థినులు. రామగుండం భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా సంతోషిమాత 50వ వార్షికోత్సవ వేడుకలు. CPI జిల్లా కార్యవర్గ సభ్యులుగా మార్కపురి సూర్య ఎన్నిక. హర్షం వ్యక్తం చేసిన AIYF శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.